హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. చాలా రోజుల తర్వాత మా ఇల్లు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు అందరికీ చూపించబోతున్నాను. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. లోపలికైతే ఇలా ఎంట్రీ కాగానే మనకైతే పూల మొక్కలైతే చాలా చక్కగా అందంగా దర్శనమిస్తాయి. సమ్మర్ కదా, పూలు కూడా బాగా తక్కువగా పూస్తున్నాయి. ఇక్కడ ఒక చెట్టు అయితే చాలా బాగుండేది, మందారం చెట్టు. రీసెంట్గా మాకు సిమెంట్ వర్క్ జరిగింది. పాపం మా వర్క్కి అయితే ఆ సిమెంట్కి చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది. ఇక్కడైతే ఒక గులాబీ చెట్టు నేను ఎంతో ఇష్టంగా పెట్టుకున్నా, అది కూడా అలానే అయిపోయింది. మేమైతే కలర్లు వేయించాము, ఆ కలర్ డబ్బాలన్నీ అక్కడే ఉండిపోయాయి. వాటిని చూసి అయితే పరిశాన్ కాకండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మనము హాల్ చూసేద్దాము. మొదటగా చూడండి ఎలా ఉంది మా హాల్. తలకు మెరిసిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇక మా పిల్లలైతే లైట్లన్నీ వేసుకొని బాగా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. మనకు అక్కడ వినాయకుడు ఎంత ముద్దుగా దర్శనమిస్తుండో, అది ఇష్టంగా కోరికతో అలా పెట్టించుకున్నాను వినాయకుడు. మా పిల్లలైతే సమ్మర్ వచ్చినప్పటి నుంచి నైట్ అయిందంటే మంచిగా లైట్లు వేసుకొని మొత్తం సౌండ్ బాక్సులు పెట్టేసుకొని ఇక బాగా డ్యాన్స్ చేయడమే అలా పని అయిపోయింది. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తానండి. కిచెన్లోకి వెళ్ళగానే మొదటగా ఇక్కడ ఒక ఆర్చ్ అయితే ఇలా చేయించాము. అక్కడ ఓం డిజైన్ కూడా ఇచ్చాము. లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఒకటి డైనింగ్ టేబుల్ లాగా ఒక టేబుల్ అయితే ఇక్కడ పెట్టించాము. అది కిందికి అనుకోవచ్చు, పైకి అనుకోవచ్చు. ఇక్కడ ఒక 3 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినేసేయచ్చు. ఇక మేము ఎక్కువ రంజాన్ వాటరే వాడతామండి, ఫ్రిడ్జ్ వాటర్ వాడము. అందుకే రంజాన్ కూడా పెట్టేసుకున్నాము. ప్రతి ఇయర్ రంజాన్ వాటరే తాగుతాం, ఎప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ తాగము మేము. ఇది కిచెన్ ఇలా ఉంది. ఇలా గ్లాస్ వేయించాము కిందికి పైనకు డోర్స్. ఇప్పుడైతే పూజా రూమ్లోకి వెళ్దాము. పూజా రూమ్ చూడండి, సింపుల్గా ఉంది. మేము రోజు తప్పకుండా దీపారాధన అయితే చేస్తాము. దీపారాధన చేయకుండా అయితే ఉండము. ఇప్పుడైతే ఇంకా మా బెడ్రూమ్లోకి వెళ్దాము. బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మా బెడ్రూము. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇదేమో మా ఫోటో. అప్పుడు ఎంత క్యూట్గా ఉన్నామో పెళ్ళైనప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఉంటే బాగుండేది కదా. ఇక ఈ బెడ్రూమ్లో ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ డోర్ తీస్తే మాత్రం ఎంత చల్లగా గాలి వస్తుందంటే అసలు మనకు ఏసీ కూడా పనిచేయదు. మరి ఏసీ ఎందుకు అంటారా? అసలు మాకు ఏసీ కూడా లేదు, ఎందుకంటే ఈ గాలి అంతకన్నా చల్లగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకో బెడ్రూము. ఇందులో పిల్లలు క్యాజువల్గా హోంవర్క్ చేసుకుంటారు, రీడింగ్ రైటింగ్ అన్నీ చేస్తారు. వాళ్ళకు కూడా ఇలా ఒక టేబుల్ అయితే చేయించాము. ఇది కూడా పైకి అనుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు. ఇది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని ఇలా చేయించాము. ఇందులో అయితే పిల్లలు ఆడుకుంటారు, హోంవర్క్ అన్నీ చేసుకుంటారు, ఇక వాళ్ళకి ఇష్టం. ఇందులో డోర్స్ ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చాము. పిల్లలు ఇందులో ఎక్కువగా పడుకోరు. చిన్నోడు మాతో పడుకుంటాడు, పెద్దోడైతే అత్తమ్మతో పడుకుంటాడు. ఇప్పుడు అత్తమ్మ బెడ్రూమ్ చూసేద్దాము. లోపలికి వెళ్దాము. ఇందులో అత్తమ్మ అయితే పడుకుంటారు. మా పెద్దోడైతే ఎక్కువగా అత్తమ్మ దగ్గరే పడుకుంటాడు. అత్తమ్మ ఇలా బెడ్ వేసుకోవడానికి అయితే ఇష్టపడరు, ఎందుకంటే అత్తమ్మకు బ్యాక్ పెయిన్ బాగుంది. నార్మల్గా చెద్దర్లు వేసుకొని పడుకుంటారు. నాకైతే వద్దు బెడ్ అంటుంది. ఇప్పుడైతే ఇంటి బయట చూసేద్దాము. ఇది మా ఆయన బైక్. బయట అయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఇదైతే రామ సీతాఫలం చెట్టు. ప్రతి సమ్మర్లో బాగా కాస్తుంది. ఇది మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో ఉంది, కానీ మొత్తం మా వైపే ఉంటుంది. ఈసారి పాపం చెట్టుకి ఏమైందో అస్సలే కాయలు కాయలేదు. 1-2-3 కాసాయి, కానీ కోతులు అన్నీ తినేసాయి. పాపం వాటికి కూడా ఆహారం కావాలి కదా. ఇప్పుడు మా సంధిలో చూద్దాము, ఇంటి వెనకాల వరకు. ఇది అయితే మా పెద్దోడి సైకిల్. అక్కడ లాస్ట్లో మా చిన్నోడి సైకిల్ ఉంది.
కరివేపాకు చెట్టు అయితే ఆనందంతో వెల్కమ్ చెప్తుంది. చూడండి, కరివేపాకు చెట్టు చిన్నగా ఉంది, ఎక్కువ పెద్దగా అయితే అవ్వట్లేదు. ప్రతి ఇంటికైతే ఇట్లా కరివేపాకు చెట్టు అయితే ఉండాలి. ఇది మా ఇంటి మట్టుకైతే సరిపోతుంది. ఈ కరివేపాకు చెట్లు ఎందుకైతే కూర అయితే అస్సలే వండరాదు. ఇది ఇంటి వెనకాల. ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఉంది, రణపాల చెట్టు. ఇది కూడా అంత సిమెంట్ పడి పాపం వాడిపోయింది మొత్తం. ఇప్పుడు వాటర్ పడుతున్నాను. ఇది వెనకాల చుట్టూ, మా ఇంటి వెనకాల. ప్రస్తుతానికైతే పొలాలు కోసేశారు, అంతా ఓపెన్ అయిపోయింది. ఇటు సైడ్ అయితే చెట్లన్నీ బాగుంటాయి. ఇప్పుడైతే మేడపైకి ఎక్కుదాము. ఫస్ట్ ఫ్లోర్లో మా పిల్లలు అయితే అక్కడ ఉన్నారు. అమ్మ పైకి రా అంటున్నారు. సరే అని పైకి వెళ్తున్నాను. ఇక వాళ్ళైతే ఏం చేస్తున్నారో చూద్దాము. మా చిన్నోడు అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాళ్ళ కోసమని వాళ్ళ డాడీ ఇక్కడ రింగ్స్ పెట్టించాడు. పెద్దోడు చిన్నోడు డైలీ అయితే రింగ్స్ ఊగుతున్నారు. వాళ్ళకి ఇది ఒక్కొక్క టాస్క్ అన్నమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే పైకి వెళ్దాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఫుల్ గాలి వీస్తుంది డైలీ. డోర్ అయితే వేసి ఉంది. కోతులు అయితే డైరెక్ట్గా కిందికి దిగుతాయని డోర్ వేసి ఉంచాము. ఇది ఇంటి చుట్టుపక్కల వాతావరణం. మా ఇంటి చుట్టూ మా ఏరియా అయితే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అందుకే అక్కడక్కడ గ్యాప్లు కనబడుతున్నాయి. చాలా ఖాళీ ప్రదేశం ఉంది, ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. చాలా లాస్ట్లో ఉంది. చుట్టుపక్కల పంట పొలాలు, మామిడి తోటలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి మా వెనకాలైతే. మేడపైకి వచ్చినప్పుడు అయితే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏమైనా టెన్షన్స్ ఉంటే మాత్రం ఇట్టే పోతాయి. మనసు అయితే చాలా ప్రశాంతంగా అయిపోతుంది. మా ఇంటికి అటు సైడ్ దూరంగా కనిపిస్తుంది ఒక చిన్నగా షెడ్డు. అదైతే గుట్టరాజేశ్వర స్వామి టెంపుల్. పక్కకేమో గుట్టరాజన్న. ఇలా వెనకాల చూస్తే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తాడు మా ఇంటి వెనకాల. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఉంది చూడండి, పెద్ద మామిడి చెట్టు. పుల్లటి కాయలు ఉంటాయి ఆ చెట్టుకి అయితే. చట్నీకి దాదాపు చాలామంది వాడుకుంటారు. రీసెంట్గా వెనకాల ఏదో కడతారు కావచ్చు, అందుకే ప్లేస్ అంతా నీట్గా చేశారు ఆ ఓనర్ వాళ్ళు. పొలాలు అయితే మొత్తం కోసేసారు చూడండి, పొలాలన్నీ కోసేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్